నేను 2 డేస్ నుంచి ట్రై చేస్తున్నాను ఈ ఫ్లిప్కార్ట్ 5 డ్రాప్స్ని యాక్టివేట్ చేయడానికి. అంత ప్రాసెస్ అయిపోతుంది. బట్ సెల్ఫీ దగ్గరికి వచ్చేసరికి మాత్రం కనీసం నేను ఇప్పటికి ఒక 100 టైమ్స్ ట్రై చేసి ఉంటాను, ఇప్పటికీ అవ్వట్లేదు. సో ఈ వీడియో వచ్చేసి ఈ ఫ్లిప్కార్ట్లో మిమ్మల్ని ఎలా చీట్ చేయడానికి వాళ్ళు రెడీ అవుతున్నారో దాని గురించి నేను క్లియర్గా మాట్లాడుతాను. కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా చెప్తాను. వీడియో లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీరు చూస్తే ఎంతో కొంత మీరు ఈ సేల్లో కొన్ని రాంగ్ ఐటమ్స్ ఉంటాయి, వాటి నుంచి తప్పించుకోవచ్చు అనమాట కొనకుండా. అండ్ మీకు కానీ కరూర్ డిస్ప్లే కానీ ఉంటే మెమరీని అయితే సేల్ చేస్తున్నాం. బై 1 get 1 వస్తుంది 270 రూపీస్కి. లింక్ డిస్క్రిప్షన్ ఉంది, ఒకసారి చెక్ చేయండి. అలాగే డీల్స్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ సేల్స్లో మీకు వాల్యూ ఫర్ మనీ డీల్స్ ఇస్తాను అని చెప్తున్నాను. దాని లింక్ డిస్క్రిప్షన్, టెలిగ్రామ్ ఛానల్ లింక్. వీలైతే జాయిన్ అవ్వండి. ఈ 10 days అయినా ఉండడానికి ట్రై చేయండి. మరి ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళేసి వాట్ ఈస్ వాట్ చూద్దాం, వచ్చేయండి. ఫస్ట్ వచ్చేసి నేనైతే 5 డ్రాప్స్ గురించి చాలామంది అడిగితే నేను చాలా రోజులు నేను ట్రై చేస్తున్నాను, బట్ అది అందరికి అవ్వట్లేదు. ఎక్కడో ఎవరికో కొందరికి మాత్రం అవుతుంది. సో కాబట్టి అది అందరికి అవుతుంది అనేసి భ్రమలు అయితే ఉండదు. 5 డ్రాప్స్ అయితే అందరికీ అవడం లేదనమాట. నేను ట్రై చేశాను గట్టిగా, బట్ నాకు కూడా కాలేదు, అది యాక్టివేట్ చేయలేకున్నాం. కాబట్టి ఈ 5 డ్రాప్స్లో వచ్చి 1200 రూపాయల ఐఫోన్, 300 రూపాయల మోటో ఫోన్స్, ఇంకోటి జస్ట్ వాళ్ళు మిమ్మల్ని ఫ్లిప్కార్ట్లోకి తీసుకెళ్ళడానికి మాత్రమే వాళ్ళు చేసే మెయిన్ జిమ్మిక్ అనమాట. గుర్తుపెట్టుకోండి, ఫ్లిప్కార్ట్కి చాలా బ్యాడ్ నేమ్ ఉంది. చెప్పాలంటే ఫ్లిప్కార్ట్లో వస్తువు కొనాలంటే ఎవరికి నమ్మకం అయితే లేదనమాట. సో ఇటువంటి సిచ్యువేషన్లు వీళ్ళు చేసే జిమ్మిక్కే అనమాట. జస్ట్ ఈ 10 days నుంచి కూడా ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ని ఎక్కువ క్లిక్ చేస్తున్నారు. ఆ క్లిక్ చేయడానికి ఒక ఫస్ట్ క్లిక్ బైట్ స్కామ్ అయ్యేదనమాట ఈ 5 డ్రాప్స్ అనేది. కాబట్టి మీకు రాలేదని బాధపడద్దు, కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో ఈ 5 డ్రాప్స్ అయితే అందరికీ అవ్వట్లేదు. సెకండ్ పాయింట్ వచ్చేసి, నేను ఈ ప్రైజ్ లాక్ గురించి, ప్రైజు లాక్ చేసి పెట్టుకుని ఆ టైం కొనేదాని గురించి ఒక మాట చెప్తాను. పర్టికులర్గా నీకు అదే మొబైల్ కావాలి, నేను ఇంకేమి కొను, నేను ఇంకేది చూడను, అదే ప్రోడక్ట్ కావాలి, అదే మొబైల్ కావాలి, అదే పర్టికులర్ కావాలనుకుంటే నువ్వు ప్రైజ్ లాక్ చేసి పెట్టుకో 999 రూపాయలు పెట్టి. అదర్వైజ్ మళ్ళీ నీకు మైండ్ చేంజ్ అవుతుంది. ఎందుకంటే సో ఒక పర్టికులర్ మొబైల్ సపోర్ట్ ఇప్పుడు ఐఫోన్ 15 అనుకున్నాం. సో 50,000 54,000కి ప్రైజ్ లాక్ చేద్దాం అనుకున్నాం, బట్ దానికి ఇవ్వట్లేదు చెప్తున్నాను. సో చేసావు, 999 రూపాయలు కట్టావు. కాకపోతే నీకు ఆ టైంకి మైండ్ చేంజ్ చేసి ఇంకొక మంచి ఆండ్రాయిడ్ ఫోను, 1,00,000 రూపాయల ఫోను ఒక 30,000కి 32,000కి వస్తుంది. సో మైండ్ అనేది మనుషుల మైండ్ కదా, అంత స్టేబుల్గా ఉండదు అనమాట. సో వెంటనే మళ్ళీ నువ్వు వెళ్ళేసి దాన్ని కొనాలంటే ఇక నువ్వు 999 రూపాయలు వదులుకోవాలి. కాబట్టి ఈ పర్టికులర్ ప్రోడక్టే కొంటారు. నీ పర్టికులర్ సెటిల్డ్ మైండ్ సెట్ ఉంటే మాత్రమే ప్రైజ్ లాక్ డీల్స్ని మీరైతే పర్చేస్ చేయండి. అదర్వైజ్ లేకుంటే మాత్రం సో మీరు దానివల్ల నాకు తెలిసి పెద్ద ఉపయోగం లేదు. మళ్ళీ మీరైతే ఆ 999 రూపాయలు వదిలేయాలి. లేదంటే ప్రోడక్ట్ అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళినప్పుడు మాత్రం మీకు వాళ్ళు రీఫండ్ ఇస్తారు. అదర్వైజ్ మీరైతే డబ్బులు అయితే లూజ్ అవ్వాల్సి వస్తుంది. ఈ ప్రైజ్ లాక్ డీల్ అనేది సో మీ పర్సనల్ చాయిస్. నాకు తెలిసి ఒక పర్టికులర్ దానికి స్టిక్ వేసి ఆ తర్వాత మళ్ళీ దాన్ని అటు ఇటు అవ్వడం కన్నా నేనైతే దాన్ని అయితే క్విట్ చేస్తాను అనమాట. ఇక థర్డ్ పాయింట్ వచ్చేసి, ఒకవేళ నువ్వు ఒక పర్టికులర్ ప్రోడక్ట్ లైక్ ఈ సేల్ ఎక్కువ చూసేది ఏంటి, మొబైల్స్, టీవీస్, రెఫ్రిజిరేటర్స్ అండ్ మనకి వాషింగ్ మిషన్స్, తర్వాత వచ్చేసి ల్యాప్టాప్స్. మోస్ట్లీ 5 కేటగిరీస్ని ఎక్కువగా పర్చేస్ చేయడం చూస్తారు. ఎందుకంటే యూజువల్గా ఒక ల్యాప్టాప్ కాస్ట్, గేమింగ్ ల్యాప్టాప్ కాస్ట్, మంచి ల్యాప్టాప్ కాస్ట్ 80,000-90,000 ఉంటుంది. వీళ్ళు ఈ ప్రైస్లో ఈ సేల్ ఏదైనా ఒక 50,000కి 40,000కి వస్తుందని ఆశపడేసి అందరూ వాటి కోసం ఈగల్గా వెయిట్ చేస్తుంటారు. అలాగే హోమ్ అప్లయన్సెస్ కూడా మనకు అన్ని కాస్ట్లీస్ట్ ఐటమ్స్ కాబట్టి ఈగరే వాటి కోసం అయితే వెయిట్ చేస్తుంటారు. కాబట్టి ఇక్కడ మీరు కొనే ప్రోడక్ట్ని 1-2 సార్లు రీచెక్ చేసుకుని మైండ్లో ఫిక్స్ అవ్వండి. ఏ ప్రోడక్ట్ కొనాలి ఏంటంటే పర్టికులర్గా ఫిక్స్ అవ్వండి. ఎందుకంటే ఇక్కడ జరిగే బిగ్గెస్ట్ స్కామ్ ఏంటంటే, మీకు ఆ పర్టికులర్ ప్రోడక్ట్ సపోజ్ చెప్పాలంటే ఒక వాషింగ్ మిషన్ తీసుకోండి, 2-3 మోడల్స్ సేమ్ స్పెక్స్తోనే ఉంటాయి ఒకే కంపెనీ నుంచి. కాకపోతే ఒకటి 2019, ఒకటి 2022, ఒకటి 2024 ఉంటుందన్నమాట. మీరు ఏ పర్టికులర్ మోడల్ కొనుక్కోవాలి. ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా మోస్ట్లీ ప్రైస్ డ్రాప్ వచ్చేసి ఓల్డ్ మోడల్స్ మీద ఇస్తారు, న్యూ మోడల్స్ మీద అయితే ఇవ్వరు. కాబట్టి ఆ ఓల్డ్ మోడల్ మీ చేత కొనిపించడానికి అయితే ట్రై చేస్తారు. ఇక్కడ మీరు క్లారిటీగా మీరు పర్టికులర్ ప్రోడక్ట్ కొనుక్కోవాలంటే దాన్ని వెంటనే కార్ట్లో యాడ్ చేసి పెట్టుకోండి. సో సేల్ స్టార్ట్ అయినట్టే మనకి మిడ్ నైట్ సేల్ స్టార్ట్ ఉంది కదా, సో ఆ టైంలో మీరు వెంటనే కార్ట్ని చెక్అవుట్ చేయండి అనమాట. అండ్ మీరు ఆ టైంలో కూడా మీకు ఇంకా కన్ఫ్యూజన్ ఉంటే మాత్రం మన డీల్స్ ఛానల్ ఉంది, జాయిన్ అవ్వండి. సో మ్యాక్సిమం మంచి డీల్స్ వేయడానికి కదా ట్రై చేస్తాం. సో మీరు నెక్స్ట్ ఇంకొక బిగ్గెస్ట్ మిస్టేక్ చేసేది ఏంటంటే ఈ సేల్లో, సో ఒక పర్టికులర్ ప్రోడక్ట్ కొనాలనుకొని ఒకవేళ దొరకలేదంటే వెంటనే మైండ్ మార్చేసుకుని మనకి డిసప్పాయింట్ అయిపోయేసి ఇంకేదో ఒకటి కొనేయాలా అనే ఒక
మైండ్ సెట్తో కొంతమంది అయితే ఉంటారు. ఈవెన్ ఫ్లిప్కార్ట్, అమెజాన్ కూడా క్యాష్ చేసుకునేది ఇక్కడే. సో ఆ ప్రోడక్ట్ లేదంటే ఐఫోన్ చూపించి ఆండ్రాయిడ్ ఫోన్ అమ్ముతారు, లేదా ఒక మంచి గేమింగ్ ల్యాప్టాప్ చూపించి దాన్ని అవుట్ ఆఫ్ స్టాక్ తీసుకుని దాని కింద ఉన్న సేల్ కానీ ఐటమ్స్ అన్నీ కూడా మీ ముందుగా తీసుకొస్తారు. సో ఇది కూడా ఒక పెద్ద జిమ్మిక్ అనమాట. ఇది ఏంటంటే మార్కెటింగ్ జిమ్మిక్స్ అంటారు. సో ఇట్లాంటప్పుడు కూడా మీరు కొంచెం ఆలోచించుకోండి. ఎందుకంటే తొందరపడి ఏదో ఒకటి కొనేసి దాన్ని మళ్ళీ అమ్ముకోలేక వాడుకోలేక ఇబ్బంది పడ్డ కన్నా మనకు అవసరం ఉంటేనే వాటిని టచ్ చేద్దాం, లేకుంటే లేదని మైండ్ సెట్ ఉంటే చాలా బెస్ట్ అని నా ఫీలింగ్ అనమాట. గుర్తుపెట్టుకొని ఆ ప్రోడక్ట్ దొరకలేదంటే మళ్ళీ వెయిట్ చేయండి. ఇవాళ కావంటే రేపు కావంటే ఎల్లుండి అవుట్ ఆఫ్ స్టాక్లోకి వస్తుంది, ఒక 2000 1000 ప్రైస్ పెరుగుతుంది తప్ప మీరు ఇంకో దానికి వెళ్ళారంటే మాత్రం వన్స్ దీన్ని పర్చేస్ చేశారంటే కార్డు బ్లాక్ అయిపోతుంది, కార్డ్ ఆఫర్ ఎగిరిపోతుంది. మళ్ళీ కార్డ్ ఆఫర్ ఫుల్ ఫస్ట్ టైం పర్చేస్ చేసినంత సెకండ్ టైం పర్చేస్ చేసేటప్పుడు రాదు. సో మీరు ఆర్డర్ క్యాన్సిల్ చేసినా సరే వాళ్ళకి అదైతే కౌంట్ పడిపోతుంది. ఈ విధంగా మీరు చాలా లాస్ అవుతుంది. అందుకని ఫస్ట్ ప్రోడక్ట్ కొనేటప్పుడు కార్డ్ ఆఫర్ 100% యూటిలైజ్ చేయండి. అదర్వైజ్ ఆ కార్డ్ ఆఫర్ కానీ యూటిలైజ్ చేయలేదంటే, దాన్ని మిస్లీడ్ చేశారంటే మళ్ళీ మీకు నెక్స్ట్ టైం కార్డ్ ఆఫర్ వచ్చేసి దాంట్లో ఎంతో కొంత కట్ ఆఫ్ అయితే పెడతాడనమాట. అప్పుడు మీరు ఆ ప్రోడక్ట్ కొన్నా కూడా అంత వాల్యూ ఫర్ మనీ అయితే కాదనమాట. నాకు పెద్ద సమస్య ఏంటంటే, సో మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ మంచి కాస్ట్లో ఆర్డర్ పెట్టినా సరే అది డెలివరీ అవుతుందని అయితే నమ్మకం అయితే లేదు. ఈ అష్యూర్ డెలివరీస్ అవి ఇవి ఎన్ని చెప్పినా సరే మధ్యలో క్యాన్సిల్ అవ్వచ్చు. ఈ టైంలో డెలివరీ బాయ్స్ వచ్చేసి వాళ్ళు చాలా అంత పర్ఫెక్ట్గా అయితే ఉండరు. వాళ్ళు ఏంటంటే ప్రోడక్ట్ వాళ్ళకి లోడ్ ఎక్కువైపోయిందంటే సో మీరు కొన్ని టైమ్స్ ఫోన్ కూడా చేయరు, వెంటనే ప్రోడక్ట్ రిటర్న్ పెట్టేస్తారు. ఇలా చాలా జరుగుతుంటాయి. సో ఫ్లిప్కార్ట్లో కొనే వాళ్ళు అయితే మాత్రం 2 విషయాలు అయితే పాటించండి. ఒకటి, డెలివరీ లొకేషన్ మీకు యాక్సెసిబుల్గా ఉండేలా చూసుకోండి. సో మంచి డెలివరీస్ అంటే మీరు ఇప్పటివరకు చాలా షాప్ చేస్తుంటారు కాబట్టి ఏ లొకేషన్లో మంచిగా డెలివరీస్ చూసుకొని ఆ డెలివరీ పిన్ కోడ్ని అయితే సెలెక్ట్ చేసి పెట్టుకుని అక్కడికే పెట్టుకోండి. 2, లేదు మీకు స్టోర్ కానీ తెలిసింటే వెంటనే స్టోర్కి వెళ్ళి తీసుకోండి. ప్రోడక్ట్ మీకు ట్రాకింగ్లో పలానా స్టోర్కి వచ్చింది, పలానా నెల్లూరులో పలానా బీబీ నగర్లో యార్డ్లో ఉంది అని తెలిస్తే మాత్రం వెంటనే అక్కడికి వెళ్ళి తీసుకొని పోయా. అదర్వైజ్ మీరు కానీ 1 డే కానీ లేట్ అయిందంటే వాళ్ళు డెలివరీ ఇవ్వడానికన్నా దాన్ని రిటర్న్ చేయడానికే ట్రై చేస్తారు. ఇది కూడా ఫ్లిప్కార్ట్లో అతిపెద్ద సమస్య అనమాట. ఒకవేళ ఫ్లిప్కార్ట్ అయితే ఇది మీకు తప్పదు. అమెజాన్ అయితే అలా ఏం లేదు. అమెజాన్ అయితే మంచిగా డెలివరీ తెచ్చిస్తారు. అమెజాన్ డెలివరీ సర్వీస్ మాత్రం ఎక్సలెంట్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇన్ కేస్ ఒకవేళ మీరు కానీ హోమ్ అప్లయన్సెస్ కొంటుంటే, ఎనీ అప్లయన్సెస్ లైక్ టీవీస్ దగ్గర నుంచి ఏసీస్, రిఫ్రిజిరేటర్, వాట్ ఎవర్ ఇట్ ఇస్ మీరు పర్చేస్ చేస్తుంటే ఒక్క విషయాన్ని అయితే మైండ్లో పెట్టుకోండి. సో మీరు 1 year ఓల్డ్ హోమ్ అప్లయన్స్ తీసుకుంటుంటే నో ప్రాబ్లం, 2024లో 2023 తీసుకుంటే నో ప్రాబ్లం, మీరు అప్డేట్లో ఉన్నట్టే. అలా కాకుండా 2019దో 18దో లేదంటే 2020దో 21దో తీసుకుంటుంటే మాత్రం అది మీకు ఆఫ్ కాస్ట్కి వచ్చినా సరే దాంట్లో కొన్ని ఇష్యూస్ కానీ లేకుంటే అవుట్డేటెడ్ అయ్యి ఉండొచ్చు, వారంటీస్ ఇవన్నీ కూడా కొన్ని ఇష్యూస్ అయితే వస్తాయి. ఓల్డ్ ప్రోడక్ట్కి కొత్త ప్రోడక్ట్కి ఇచ్చినంతగా అంత ఇంట్రెస్ట్ కూడా చూపించడం అనమాట. ఇన్స్టాలేషన్ అప్పుడు కూడా మీకు కొంచెం ఫరక్ అయితే పడుతుంది. కాబట్టి హోమ్ అప్లయన్సెస్ విషయంలో మాత్రం మీరు మోస్ట్లీ లేటెస్ట్ ఉండాలని ట్రై చేయండి. ఎస్పెషల్లీ టీవీస్లో చెప్తున్నాను. టీవీస్లో లాస్ట్ 2 years బ్యాక్ వచ్చిన టీవీస్లో బర్నింగ్ ఇష్యూస్ ఇవన్నీ నేను ఒక సపరేట్ డెడికేటెడ్ వీడియో కూడా చేస్తున్నాను, మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. ఉన్నాయి కాబట్టి 2023 నుంచి అయితే ప్రాబ్లమ్ సాల్వ్ అయితే తీసుకొచ్చారనమాట. సో అందువల్ల మీరు కొంచెం అప్డేట్లో ఉన్న ప్రోడక్ట్నే తీసుకోవడానికి ట్రై చేయండి. ఈవెన్ మొబైల్స్లో కూడా మీరు ఒక 2 years ఓల్డ్ మొబైల్స్ 8 Gen to 1 ఇట్లాంటి సిరీస్తో వచ్చిన ప్రాసెసర్తో వచ్చిన మొబైల్స్ కానీ తీసుకుంటే మాత్రం హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయి. అలాగే గూగుల్లో G2 సెన్సార్ చిప్సెట్తో వచ్చిన మొబైల్స్ కావచ్చు, వాటితో హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి 1 year జస్ట్ 2000 ఏ ప్రోడక్ట్ ఉన్నా సరే మీరు 2023లో తయారయ్యేసి ఉన్న ప్రోడక్ట్ని కొనడానికి మాత్రమే ట్రై చేయండి. సో మీకు ప్రతి దానికి అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ అనేది ప్రొడక్ట్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. 1-2 సార్లు చెక్ చేసుకుని కొనుక్కోండి. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ టిప్ అనమాట. అప్పుడు మీరు సో హ్యాపీ అని చెప్పొచ్చు అనమాట. ఇన్ కేస్ నేను చెప్పిన ఈ టిప్స్ అన్ని కానీ మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. దిస్ ఈస్ యువర్ సైనింగ్ ఆఫ్. జై హింద్ గాయ్స్.